శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినము, అలాగే ఈ మాసం యొక్క చివరి దినంలో మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు కల్పించిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ప్రేమ అంత్య దినములలో చల్లారిపోయిందట. అదే దేవుని వాక్యం ఏం చెప్తుంది? అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ఈ రోజుల్లో యేసుక్రీస్తు యొక్క ప్రేమ క్రైస్తవుల్లో కనిపించడం లేదు. బయట ప్రపంచంలో అస్సలు లేదు ప్రియులారా. సొంత తల్లిదండ్రులకు బిడ్డలను ప్రేమించడం లేదు. బిడ్డలు తల్లిదండ్రులను కూడా ప్రేమించడం లేదు. కొన్నిసార్లు ఎక్కడ చూసినా కూడా హింసలే, బాధలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? కొంతమంది తల్లులు గర్భములోనే పిండముగా ఉన్న బిడ్డలను చంపుకుంటూ ఉన్నారు, తెలుసా? తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతూ ఉన్నారు. ప్రేమ లేదయ్యా. ప్రేమ ఎక్కడ కనిపించడం లేదు ప్రియ సహోదర సహోదరులారా. మరికొంతమంది తండ్రులైతే తాగి వచ్చి కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అయ్యా, నీ ప్రవర్తన బాగలేదు, నీ అక్రమ సంబంధం గురించి నేను తండ్రితో చెప్తాను అన్నటువంటి కుమారుని తల్లే విషం పెట్టి చంపిన రోజుల్లో బ్రతుకుతున్నామయ్యా. అవును, మన హృదయంలో పాపం ఉన్నప్పుడు ప్రేమ ఉండదయ్యా. దేవుని యొక్క ప్రేమ, పాపము కలిసి ఉండవు. కలిసి జీవించు. నీ స్వార్థాన్ని ప్రేమించిన వాడివైతే నీ ప్రేమ, నీ హృదయంలో దేవుని ప్రేమ నిలవదు. క్రీస్తు స్వార్థమును, స్వీయ ఘనతను వెతికినట్లయితే గనక ఆకాశముల నుండి అగ్ని రప్పించి ఎంతోమందిని కాల్చి వేసేవాడే కదా. అవును కదా. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు 72,000 మంది దూతలను పిలిపించి తప్పించుకునేవాడు కదా. ఎందుకు సహించుకున్నాడు? ఆయన స్వార్థమును, సొంత చిత్తమును మన కొరకు, అయ్యా నీ కొరకు, నా కొరకు సిలువను వేసుకున్నాడు. పాపులైన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రేమ అనే బీజం నీలో పడాలి. తరువాత ఆ ప్రేమ నీలో ఎదగాలి. అన్ని సమయాలలో నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. మరలా పాతదైన ఆ ప్రేమ ఉజ్జీవంలోనికి రావాలి. నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రేమ అన్నటువంటిది దేవుడు నీపై కుమ్మరించాలి. ప్రియులారా, పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా ఆగిపోయినటువంటి ప్రేమ, చల్లారిపోయిన ఈ ప్రేమ తిరిగి రగిలించండి అయ్యా. ఈ మాటలు వింటున్న వారందరి గుండెల్లో రగిలించు. ఈ 2025 సంవత్సరం 5 మాసాలు గడిచిపోయాయి నాయన. ఈ 6వ మాసానికి వెళ్ళేదానికంటే ముందుగానే నిజమైన ప్రేమ ఏంటో మాకు బయలుపరచండి. మీ కలువరి ప్రేమను బయలుపరచండి నాయన. ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా ప్రభా, మీ యథార్థమైన ప్రేమను కలపరుస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.